ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కుపోయిన బోట్లని పైకి తీయడం ఎలా? ఇదే ఇప్పుడు ఇంజనీర్ల ముందున్న బిగ్ ఛాలెంజ్. బోట్ల తొలగింపు ప్రక్రియ నిపుణుల నైపుణ్యానికి సవాల్ విసురుతోంది. నిన్నటి నుంచి ఈ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అయితే భారీ క్రేన్లు చేయలేకపోయిన పని ఎయిర్ బెలూన్స్ ఎలా చేయగలుగుతాయి? ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజనీర్లు అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. మంగళవారం బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు శాయశక్తులా ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదలలేదు. ప్లాన్ ఏ ఫలించకపోవడంతో ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బిని సిద్ధం చేశారు. నీటిలో ఉన్న పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయాలని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి నిపుణుల్ని రంగంలో దింపారు. నదులు సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీంలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటను సైతం తెప్పించారు. పడవలను ముక్కలు చేశాక వాటిని క్రేన్లు పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తీసుకొస్తారు. ఆ బోట్ ని 2 పార్ట్స్ గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఈ ఎయిర్ బెలూన్ ఆపరేషన్ కొనసాగుతోంది. డైవర్లు ఆక్సిజన్ సిలిండర్లతో పాటు నదిలో దూకి అక్కడ బెలూన్లను అమర్చే ప్రదేశాన్ని చూస్తున్నారు. అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి బ్యారేజీపై నుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు. అలా ఎయిర్ బెలూన్లలో గాలి నిండే కొద్దీ బోట్లు పైకి తేలుతాయని అంచనా వేస్తున్నారు. పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం 100% విజయవంతం అవుతుందని ఇంజనీర్లు అధికారులు ధీమాతో ఉన్నారు. బ్యారేజీ నిర్మాణం, గేట్లు, కౌంటర్ వెయిట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీస్తామని చెప్తున్నారు. మేము రోడ్లు పాస్ చేస్తే ఒడ్డు నుంచి లాగుతారు. మీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉందా? ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసేవి. ఇది అలవాటైన పని. మేము డైవర్స్ ఇప్పుడు ఇదే పని మీద ఉంటాం కాబట్టి మాకు అంతగా అనిపిస్తుంది. ఒక్కో పడవ బరువు 40 టన్నులు ఉండడంతో ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లే పడవల్ని కదిలించలేకపోయాయి.